నేను గాయత్రి, వెల్కమ్ టు కెరీర్ ప్లస్. జేఈ అంటే జీవితం కాదు, దానిలో రిజల్ట్స్ ఎలా ఉన్నా లైఫ్లో సక్సెస్ మాత్రం మీతోనే ఉంటుంది అనేది నిజం. ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థ ఎలా ఉంది, టెక్నికల్ స్కిల్తో విజేతగా ఎలా నిలవచ్చు, ఎలాంటి స్టెప్ తీసుకోవాలి, ఎలాంటి రోడ్ మ్యాప్తో ముందుకు వెళ్ళాలి, ఇలాంటి సందేహాలు చాలా మందికి ఉంటాయి. ఇలాంటి విషయాలపై, విద్యార్థుల భవిష్యత్తుకి కావాల్సిన స్కిల్స్ పై మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు NIIT కో ఫౌండర్ CEO రాహుల్ అత్తులూరి. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ జేఈ ఫలితం అనుకున్న అంతగా రాకపోతే స్టూడెంట్స్ చాలా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. అటువంటి స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? జేఈ అనేది తీసుకుంటే మనకి ఈచ్ ఇయర్ సుమారుగా ఒక 14 lakh పీపుల్ ఎగ్జామ్ తీసుకుంటారండి. అండ్ ఎంత కష్టపడి ఎంత బాగా చదివినా సరే మనకి కేవలం 18,000 స్టూడెంట్స్కి మాత్రమే IITలో సీట్స్ ఉన్నాయండి. సో మ్యాథమెటిక్స్ పరంగా చూసినా సరే సక్సెస్ అంటే ఎవరు అంటే కొంచెం సెలబ్రేట్ చేసుకునేది ఎవరు అంటే 18,000 అండి. సో రిమైనింగ్ 99% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎంత కష్టపడి ఎంత స్కిల్స్ బిల్డ్ చేసుకొని ఎంత బాగా ఎగ్జామ్ రాసినా సరే 99% ఆఫ్ ద పీపుల్కి మాత్రం IIT JEE అనేది రాదండి. సో IIT JEEలో సీట్ రాలేదు అంటే దాని అర్థం వాళ్ళు ఫెయిల్యూర్స్ అని కాదు. సో అది వాళ్ళ టాలెంట్కి నిదర్శనం కూడా కాదు. జస్ట్ IIT JEE అనే ఎగ్జామ్ ఉన్నది ఎందుకు అంటే IITలో సీట్స్ని ఫిల్ చేయడం కోసం మాత్రమే. దాంతవరకే తీసుకోవాలి తప్పితే ఇంకా IIT రాకపోతే వాళ్ళకి జీవితమే లేదు అనే టైప్లో అయితే అసలు ఉండాల్సిన అవసరం లేదండి. అండ్ ఓవరాల్గా మనం సొసైటీలో చూసుకున్నట్టయితే IITస్ కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది, కానీ IITians ఒక్క కాంట్రిబ్యూషన్ తోటే ఎకానమీ అనేది డెవలప్ అవ్వట్లేదు. మీకు ఓవరాల్గా జాబ్ మార్కెట్ తీసుకున్నప్పటికీ కూడా సో ఓవరాల్గా అంటే నాన్ IITians ఎవరైతే ఉంటారో అంటే మిగిలిన వాళ్ళందరూ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా చాలా సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ చేయడం వల్లే మనకి సొసైటీ అనేది ముందుకెళ్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు రాలేదు అని ఇంకా అసలు ఈ కెరియర్ ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టేసాము అన్న విధంగా ఉంటారు కొంతమంది స్టూడెంట్స్ అయితే. సో అటువంటి వాళ్ళు ఇంకా దేని మీద ఫోకస్ చేయాలంటారు? ఎస్పెషల్గా ఫోకస్ చేయాలి అని అనుకుంటే డే 1 నుండే గనక వాళ్ళు ఒక బిల్డర్ మైండ్ సెట్, అంటే నేను కూర్చొని థియరీ నేర్చుకుంటాను, ఎగ్జామ్స్ రాస్తాను, తర్వాత ఫైనల్ ఇయర్లో ఎప్పుడో నేను ప్రాజెక్ట్ చేస్తాను, ఆ తర్వాత ఎప్పుడో నేను ఇంటర్న్షిప్ చేస్తాను అన్న కైండ్ ఆఫ్ మైండ్ సెట్ నుండి పక్కనకు వచ్చేసి వాళ్ళు డే 1 నుండే గనక ఇప్పుడు ఏదైతే లేటెస్ట్గా ఉన్న జనరేటివ్ AI అనే టెక్నాలజీ ఏదైతే ఉందో దాని మీద వాళ్ళు స్కిల్స్ బిల్డ్ చేసుకుంటూ ప్రాజెక్ట్స్ చేస్తూ వెళ్తూ ఉన్నారనుకోండి. అంటే వాళ్ళు ఒక ఫస్ట్ సెమిస్టర్ అయిపోయేటప్పటికే ఒక 5 or 6 ప్రాజెక్ట్స్ కనుక చేస్తూ ఉన్నారనుకోండి. సో అలాంటి స్కిల్స్ బిల్డ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ముందుకెళ్తుంటారో సో వాళ్ళకి బోలెడన్ని కెరియర్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయండి. ఓకే, సో జాబ్ మార్కెట్ ఉంటుంది, లేకపోతే ఆంటర్ప్రినర్స్ కింద కూడా మారిపోవచ్చు. ఈరోజు ఒక మనిషి ఆంటర్ప్రినర్ కింద మారాలి అంటే నేను మొత్తం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తాను, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఏదో ఒక 1 or 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నాక మొదలు పెడతాను అన్న రోజులు కాదండి. ఇప్పుడు స్టూడెంట్స్ 12th అయిపోయింది, IIT JEE ఎగ్జామ్స్ అన్ని ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఈ రోజు నుండే కూడా వాళ్ళు ఈ జనరేటివ్ AI టెక్నాలజీని వాడి వాళ్ళు ప్రొడక్ట్స్ని బిల్డ్ చేయొచ్చు, వాళ్ళు మార్కెట్లో వాళ్ళు అనుకున్న ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేసేసి కూడా ముందుకు తీసుకెళ్తూ ఉండొచ్చు. జనరేటివ్ AI వల్ల 68 lakh జాబ్స్ పోతాయి అని అంటున్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం ఒక హ్యాపీ న్యూస్ ఏంటి అంటే 1.7 crore కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి అని అంటున్నారు. ఆ కొత్త జాబ్స్ అన్నీ కూడా ఈ జనరేటివ్ AI తోటే క్రియేట్ అవుతాయి అని చెప్తున్నారు అనమాట. సో ఈరోజు ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళు ఇంజనీరింగ్లో ఎవరైతే ఉంటారో వీళ్ళు గ్రాడ్యుయేట్ అయ్యే టైంకి 2030 అవుతుందండి. ఓకే, 2030లో వీళ్ళు గ్రాడ్యుయేట్ అవుతారు. అదే మనం ఒక 4 years బ్యాక్ తీసుకున్నాం అనుకోండి 2022లో. సో 2022లో వాళ్ళు జాయిన్ అయ్యేటప్పటికి ChatGPT అనేది లేదు, ఆంథ్రోపిక్ అనేది లేదు, జెమినీ అనేది లేదు, ఇవేవి కూడా లేవండి. ఓకే, సో ఒక 4 yearsలోనే ఏమైపోయింది, కంప్లీట్గా ప్రపంచం అనేది చాలా మారిపోయింది, రైట్? సో అలాగా వీళ్ళు ఈ రోజు ఉన్న దాన్ని చూడకుండా 2030 కల్లా ఏమవుతుంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఇప్పటి నుండే ఆ బిల్డర్ మైండ్ సెట్ని కనుక అలవర్చుకున్నట్టయితే వీళ్ళు చాలా అద్భుతంగా కెరియర్లో ముందుకి రాణించగలుగుతారు. అండ్ ఇనీషియల్ డేస్ నుంచే మీరు చెప్పినట్టుగా ఫాలో అయిన స్టూడెంట్కి అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ కోర్స్ చూసుకుందాం అనే స్టూడెంట్స్కి ఎంత వ్యత్యాసం ఉంటుంది కెరియర్ పరంగా? ఒకటండి, ఇప్పుడు ఒకవేళ మీరు ఇదే క్వశ్చన్ ఒక 4 years or 5 years బ్యాక్ అడిగుంటేనేమో పెద్ద డిఫరెన్స్ ఉండేది కాదండి. కానీ ఇప్పుడున్న కాలంలో ఏంటంటే అండి, ఎవరైతే డే 1 అంటే అసలుకి ఇంకా గట్టిగా మాట్లాడితే కాలేజ్లో జాయిన్ అవ్వడం కోసం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ రోజు నుండే కూడా వాళ్ళకి ఈరోజు ChatGPT యాక్సెసిబుల్గా ఉంది, జెమినీ యాక్సెసిబుల్గా ఉంది, ఆంథ్రోపిక్ యాక్సెసిబుల్గా ఉంది. సో వాళ్ళు మొబైల్ నుండే కూడా వాళ్ళు ఏది కావాలంటే అది కూడా చేయొచ్చండి. సో ఈవెన్ కాలేజ్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళంతటా వాళ్ళే డైరెక్ట్గా వాళ్ళు ఏంటి ప్రాబ్లమ్స్ ఈరోజు మనకి సొసైటీలో తక్కువ ఏం లేవు, రైట్? వాళ్ళు ఒక డే పొద్దున్న నుండి సాయంత్రం దాకా వాళ్ళని వాళ్ళు రిఫ్లెక్ట్ అయితేనే బోల్డని మనకి చుట్టూ బోల్డ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తుంటాయి. వాటితోటి ఎన్నో ఇన్నోవేషన్స్ చేయొచ్చు, సొల్యూషన్స్ బిల్డ్ చేయొచ్చు. స్టూడెంట్స్కి ఎలాంటి రోడ్ మ్యాప్ అనేది అవసరం అంటారు? సో అందరూ కూడా ఫోకస్ చేయాల్సింది ఈరోజు
మనకి 2 థింగ్స్ చాలా ఎక్కువ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయండి. ఒకటి వచ్చేసి ఏఐ, రెండు వచ్చేసి రోబోటిక్స్. ఏఐ, రోబోటిక్స్ ఈ రెండు కలిపే మన ఒక నెక్స్ట్ 5 ఇయర్స్ అయి ఉండొచ్చు, 10 ఇయర్స్ అయి ఉండొచ్చు. ప్రపంచంలో మనం చూడబోయే పెను మార్పులన్నీ కూడా ఈ రెండిటి వల్ల చాలా పెద్దగా అవుతాయండి. సో దీన్నే ఫిజికల్ ఏఐ అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట. వీళ్ళందరూ కూడా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే అండి, వీళ్ళు ఏ కాలేజ్లో అయితే జాయిన్ అవుతున్నారో అక్కడ కరికులం అనేది డైనమిక్గా అప్డేట్ అవుతుందా అవ్వట్లేదా. ఎందుకంటే ఇండస్ట్రీ వచ్చేసి చాలా ఫాస్ట్గా మారుతుంది. ఆ మారుతున్న పేస్కి తగ్గట్టుగానే ఆ కరికులం అప్డేట్ అవుతుందా అవ్వట్లేదా అనేది మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలండి. ఆల్మోస్ట్ ఎవ్రీ సెమిస్టర్ ఆర్ ఎవ్రీ ఇయర్కి కనుక కరికులం అప్డేట్ అవ్వట్లేదు అంటే మాత్రం అది చాలా పెద్ద రెడ్ ఫ్లాగ్. అలాగే రెండో విషయం వచ్చేసి డే 1 నుండే మొత్తం అంతా థియరీ మీద ఫోకస్ ఉందా, లేకపోతే ప్రాక్టికల్గా రియల్ వరల్డ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడం మీద ఫోకస్ ఉందా అనేది కూడా చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలండి. అండ్ అలాగే థర్డ్ థింగ్ వచ్చేసి ఇండస్ట్రీ కనెక్షన్స్ అనేవి ఎంత డీప్గా ఉన్నాయి. అది కూడా వచ్చేసి ఈ జనరేటివ్ ఏఐ లాంటి కంపెనీస్ తోటి ఎలాంటి డీప్ ఇంటిగ్రేషన్ ఉందనేది కూడా చూసుకోవాలండి. సో ఈ 3 థింగ్స్ మీద కనుక ఫోకస్ చేసేసి స్టూడెంట్స్ కనుక స్కిల్స్ బిల్డ్ చేసుకోవడం అనేది మొదలు పెడతాయండి. సో ప్రాబబ్లీ ఏమవచ్చు అంటే ఈ 4 ఇయర్స్ అయిపోయేటప్పటికీ వీళ్ళు ఇంకా ఐఐటియన్స్ కంటే కూడా చాలా అద్భుతంగా కూడా రిజల్ట్స్ సాధించినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదండి. ఇప్పుడు మనకి జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ, ఫిజికల్ ఏఐ, సో ఇలాంటి థింగ్స్ని ఫస్ట్ సెమిస్టర్లో స్టార్టింగ్లో నుండే ఎక్కడైతే నేర్పిస్తున్నారో సో అలాంటి కాలేజెస్ని చూస్ చేసుకోవాలండి. సెకండ్ థింగ్ వచ్చేసి మనకి ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ ఎక్కువ ఉందా, బిల్డింగ్ అప్లికేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉందా, లేకపోతే క్లాస్ రూమ్ థియరిటికల్ ఎడ్యుకేషన్ బోర్డు మీద రాసే దాని మీద ఫోకస్ ఎక్కువ ఉందా. అట్లీస్ట్ ఒక 60 to 70% ఆఫ్ ద టైం అయినా సరే కాలేజెస్ ఏవైతే వీళ్ళు ప్రాక్టికల్గా అప్లికేషన్స్ని బిల్డ్ చేయడం మీద ఫోకస్ చేస్తూ ఉంటాయో, ఎక్కడైతే వీళ్ళు ప్రాక్టికల్ అప్లికేషన్స్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారో సో అలాంటి చోట్ల మనం ఏంటి అంటే అది గ్రీన్ టిక్ అనుకోవాలండి. ఏవైతే క్లాస్ రూమ్స్ థియరిటికల్గా బోర్డుల మీద చెప్తూ సిగ్నిఫికెంట్ ఆఫ్ టైం అంతా కూడా పేపర్ మీద మాత్రమే ఎగ్జామ్స్ రాస్తూ అలాంటి ఏవైతే ఉంటాయో అది వచ్చేసి మనకి పెద్ద రెడ్ ఫ్లాగ్ అండి. అండ్ ఇంకొక థర్డ్ పాయింట్ వచ్చేసేటప్పటికి కాలేజెస్ ఎంత ఎంకరేజింగ్గా ఉన్నాయి ఇంటర్న్షిప్స్కి. చాలాసార్లు చూసినట్టయితే ఏంటంటే కాలేజెస్ ఈ ఇంటర్న్షిప్స్ అనేవి ఏదో ఫైనల్ ఇయర్లో చేయాలి అన్నట్టుగా చెప్తూ ఉంటారు. కానీ ఈరోజున్న ప్రపంచంలో ఏ కాలేజెస్ అయితే స్టూడెంట్స్ని డే 1 నుండే వీళ్ళు స్కిల్స్ బిల్డ్ చేసుకొని ఇంటర్న్షిప్స్కి వెళ్ళాలి అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తూ ఉంటాయో సో అలాంటి కాలేజెస్ని చూస్ చేసుకోవాలండి. ఎప్పుడైతే వీళ్ళు రియల్గా ఒక కంపెనీలోకి వెళ్ళిపోయి ఒక రియల్గా కంపెనీకి ఉండే ప్రాబ్లమ్స్ని కనుక ఎప్పుడైతే వీళ్ళు సాల్వ్ చేస్తూ ఉంటారో సో అలా వీళ్ళు ఏంటి అంటే లెర్నింగ్ బై బిల్డింగ్ అంటారు. అంటే వీళ్ళు బిల్డ్ చేయడం ద్వారా నేర్చుకుంటారు. మళ్ళీ ఆ నేర్చుకున్న దాంతో ఇంకొకటి బిల్డ్ చేస్తారు, మళ్ళీ ఆ బిల్డ్ చేసే ప్రాసెస్లో నేర్చుకుంటూ ఉంటారు. సో అలాంటి ఒక లూప్ ఏదైతే ఉంటుందో సో ఆ కాలేజెస్ని కనుక వీళ్ళు చూస్ చేసుకున్నట్టయితే ఒక రైట్ వేలో ముందుకెళ్తారండి. స్టూడెంట్ కెరియర్కి ఫ్యాకల్టీ రోల్ ఎలాంటి బూస్టప్ ఇస్తుందంటారు? ఓన్లీ బుకిష్ నాలెడ్జ్ మాత్రమే ఉంటే వాళ్ళు స్టూడెంట్స్ని ప్రాపర్గా గైడ్ చేయలేరు. సేమ్ అదేవిధంగా మనం ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే ఎక్కడైతే ఫ్యాకల్టీ అనేది కూడా వాళ్ళు కూడా వైల్ టీచింగ్ అనేది చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు కూడా టైంని కనుక అప్లికేషన్స్ని బిల్డ్ చేయడం మీద, ప్రాజెక్ట్స్ చేయడం మీద, అలాగే రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం మీద ఎవరైతే ఫ్యాకల్టీ ఫోకస్ చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా సేమ్ ఇదే జనరేటివ్ ఏఐని, ఏజెంటిక్ ఏఐని, ఫిజికల్ ఏఐని వాళ్ళు కూడా ఏంటి అంటే ఇంకా ఇదంతా కూడా ఏంటంటే అండి వచ్చేసి కంటిన్యూస్ లెర్నింగ్. సో అటు ఫ్యాకల్టీ కూడా కంటిన్యూస్గా అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి, వాళ్ళు కూడా ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేస్తూ ఉండాలి, వాళ్ళు ఆ నేర్చుకున్న థింగ్స్ అన్నిటినీ ఆర్ వాళ్ళు ప్రాక్టికల్గా ఏవైతే బిల్డ్ చేశారో సో ఆ బిల్డ్ చేసిన థింగ్స్ తోటి మళ్ళీ స్టూడెంట్స్కి కూడా నేర్పిస్తూ ఉండాలన్నమాట. టెక్నికల్ స్కిల్స్ ఎలాంటి ప్లస్ అవుతుంది స్టూడెంట్కి? టెక్నికల్ స్కిల్స్ అనేది ఒక చిన్న పార్ట్ మాత్రమే అండి. ఎందుకంటే ఎస్పెషల్లీ మనకి ఈ జనరేటివ్ ఏఐ అనేది వచ్చేసిన తర్వాత మీరు కనుక చూసినట్టయితే రీసెంట్గా ఆంథ్రోపిక్ వాళ్ళు సి కంపైలర్ అనేది ఒకటి కొన్ని ఇయర్స్ పాటు కొన్ని వేల మంది డెవలపర్స్ కలిసి కూర్చొని ఏదైతే బిల్డ్ చేశారో సో దాన్ని ఒక 2 వీక్స్లో ఆంథ్రోపిక్ వాళ్ళు ఏంటంటే ఒక సి కంపైలర్ అనేది బిల్డ్ చేయడం అనేది జరిగిందండి. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఈరోజు ఈ టెక్నికల్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అదొక చిన్న పార్ట్ మాత్రమే అవుతుందండి. కానీ దానికంటే మోర్ ఇంపార్టెంట్ ఏమవుతుంది అంటే మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అంటే ఇంకొక లెవెల్ పైకెళ్ళి అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి అనేది కూడా ఎవరైతే ఆలోచించగలుగుతారో సో వాళ్ళు ఏంటి అంటే ఈ టెక్నాలజీని వాడుకొని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలుగుతూ ఉంటారు. సో అందరికీ కావాల్సిన ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయడం అండ్ ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది ఆలోచించగలగడం అండ్ దానికి ఒక రూపాన్ని దిద్ది ఒక బ్లూ ప్రింట్ లాంటిది ఒకటి క్రియేట్ చేసేసి ఏఐకి ఎవరైతే డెలిగేట్ చేయగలుగుతారో సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే మార్కెట్లో డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళకి ఏంటి అంటే ఒక లిజనింగ్ అనే ఒక స్కిల్ ఉండాలి, ఎంపతి అనేది ఒకటి ఉండాలి,
అవతల వాళ్ళు చెప్తున్న దానిలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు అనేది అర్థం చేసుకొని దానికి ఒక సొల్యూషన్ని బిల్డ్ చేసే ఒక మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడున్న విద్యా విధానానికి టెక్నాలజీ ఎంత ఇంపార్టెన్స్ అంటే ఏం చెప్తారు? అండ్ వీ డిస్కస్డ్ ఆల్రెడీ ఆంథ్రోపిక్ గురించి. సో దీనివల్ల కమింగ్ డేస్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి? ఈ రోజున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని ఒక ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ అనేది కనుక అన్నట్టయితే, సో ఇప్పుడు ఈ వచ్చిన జనరేటివ్ ఏఐ వల్ల ఇప్పుడున్న కంప్లీట్ ఎంటైర్ ఎడ్యుకేషన్ని కూడా గ్రౌండ్ అప్ నుండి అంటే మళ్ళీ కొత్తగా రీడిఫైన్ చేయాలండి. ఈ రోజున్న ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తోటి మనం ఈరోజు ప్రజెంట్గా ఇండస్ట్రీకి కావాల్సిన విధంగా మనం ఎంప్లాయబుల్గా చేయగలమా అంటే ఈరోజు అస్సలు ఎట్టి పరిస్థితుల్లో చేయలేమండి. ఎందుకంటే మీరు ఇప్పుడు చూసినట్టయితే పెద్ద పెద్ద కంపెనీస్ అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి కంపెనీలు కూడా ఏంటి అంటే సో వాళ్ళు ఆల్రెడీ తీసుకునేటప్పుడే బోల్డ్ అంత టాలెంటెడ్ పీపుల్ని తీసుకుంటారు. అప్పటికీ కూడా ఏఐ రావడం వల్ల ఏంటి అంటే మొత్తం వాళ్ళ కంపెనీ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోయిందండి. సో మన ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ అనేది ఈ రోజున్న ఇండస్ట్రీకి తగ్గట్టుగా తయారయ్యి లేదు. సో ఖచ్చితంగా ఎడ్యుకేషన్ మొత్తాన్ని కూడా మళ్ళీ రీడిఫైన్ అనేది జరగాలండి. దానికి తగ్గట్టుగానే మన గవర్నమెంట్ కూడా అన్ని వైపుల నుండి కూడా మెజర్స్ అనేది తీసుకుంటూ ఉంటుంది. సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అయి ఉండొచ్చు, లేకపోతే యూజీసీ, ఏఐసిటీ కూడా ఇవి చాలా మెజర్స్ తీసుకుంటున్నారండి. సో ఇక్కడ కాలేజెస్ అడాప్షన్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్ కింద ఉంది. సో ఏ కాలేజెస్ అయితే దీన్ని ఫాస్ట్గా అడాప్ట్ చేసేసుకొని కరికులంని డైనమిక్గా మార్చి డే 1 నుండే ఫోకస్ అంతా కూడా ఒక బిల్డింగ్ మైండ్ సెట్లోకి, అంటే జస్ట్ థియరిటికల్ క్లాస్ రూమ్స్ కాకుండా వీళ్ళు ప్రాక్టికల్గా అంటే ఒక డే తీసుకుంటే ఒక 60 to 70% ఆఫ్ ద టైం వీళ్ళు మొత్తం అంతా కూడా అప్లికేషన్స్ బిల్డింగ్ మీద మాత్రమే ఫోకస్ చేస్తూ ఉండాలండి. సో అలాగా కాలేజెస్ కంప్లీట్గా ఆ క్లాస్ రూమ్స్ ఉన్న విధానం అయి ఉండొచ్చు, వాళ్ళకి టీచ్ చేసే విధానం అయి ఉండొచ్చు, వాళ్ళకి ఎగ్జామ్స్ పెడుతున్న విధానం అయి ఉండొచ్చు. సో మొత్తం అంతా కూడా ప్రాక్టికల్గా రియల్ వరల్డ్ అప్లికేషన్స్ మీదకి మారాలండి. అండ్ పిల్లలు భవిష్యత్తు తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉండాలి? ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి పేరెంట్ కూడా వాళ్ళ పిల్లల్లో ఉన్న టాలెంట్ని అప్రిషియేట్ చేయాలండి. ఓకే, సో వాళ్ళు పనికి రారు అనేది వీళ్ళు ముందు డిసైడ్ అవ్వకూడదు. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఒక రా డైమండ్ అని కనుక మనం బిలీవ్ చేసినట్టయితే, వాళ్ళకు ఒక రైట్ సపోర్ట్ ఎకో సిస్టమ్ని కనుక క్రియేట్ చేసినట్టయితే ఈ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చాలా అద్భుతంగా మనకి నర్చర్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. మోర్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఐఐటి ఈజ్ ఎవ్రీథింగ్ అని అనుకునే మైండ్ సెట్ నుండి బయటకు వచ్చేసి ఐఐటి అనేది జస్ట్ ఒక డైమెన్షన్ మాత్రమే, బట్ దెర్ ఆర్ మెనీ డైమెన్షన్స్ బియాండ్ ఇట్. సో పేరెంట్స్ ఫోకస్ అంతా కూడా వాళ్ళకి ఎలాంటి ఒక రైట్ ఎకో సిస్టమ్ని క్రియేట్ చేయాలి అనే దాని మీద ఫోకస్ పెట్టాలండి. అండ్ ఇక్కడ సీట్ రాలేదు అని అనే స్టూడెంట్స్ ఇమీడియట్గా తీసుకోవాల్సిన డెసిషన్ ఏంటి? నెక్స్ట్ 4 years పాటు వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకుంటారు, ఎలాంటి స్కిల్స్ బిల్డ్ చేసుకుంటారు, ఎలాంటి ఎకో సిస్టమ్స్లో పార్ట్ అవుతారు, ఎలాంటి పీర్ గ్రూప్ తోటి పార్ట్ అవుతారు. సో ఇలాంటి చాయిసెస్ ఏవైతే తీసుకుంటారో దాని బేసిస్ మీద ఏంటి అంటే వాళ్ళ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద కెరియర్ అనేది అంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో అయిపోయిన ఎగ్జామ్ గురించి ఆలోచించడం ఆపేసి నెక్స్ట్ 4 years మీద వాళ్ళు కనుక ఫోకస్ పెట్టినట్టయితే వాళ్ళు అద్భుతంగా రెడీ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. ప్రెసెంట్ మార్కెట్లో కంపెనీస్ రిక్వైర్మెంట్ ఏ విధంగా ఉంది, దాన్ని మ్యాచ్ చేయడానికి స్టూడెంట్స్ ఏ విధంగా కాంపిటీషన్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఎదురవుతోంది? కంపెనీస్ కూడా రీడిఫైన్ అవ్వాల్సిన అవసరం ఉందండి. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే రీసెంట్గా కూడా అంటే కంపెనీస్ లైక్ టీసీఎస్ అయి ఉండొచ్చు, ఇన్ఫోసిస్ అయి ఉండొచ్చు, విప్రో, ఇవన్నీ కూడా అండ్ గ్లోబల్గా ఉన్న ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అన్నీ కూడా లాస్ట్ ఒక 2-3 yearsలో తీసుకుంటే చాలా ఎక్కువ లే ఆఫ్స్ అయినా చేస్తున్నాయి, లేకపోతే శాలరీ హైక్స్ ఇవ్వకపోవడం అయి ఉండొచ్చు, లేకపోతే కొత్తగా హైరింగ్స్ కూడా అంతగా చేసుకోకపోవడం లాంటివి జరుగుతున్నాయి. ఎందుకంటే ఏఐ తోటి ఏమవుతుంది అంటే కంప్లీట్గా ప్రొడక్టివిటీ అనేది చాలా పెరిగిపోతుంది అనమాట. సో కంపెనీస్ కూడా వాళ్ళ బిజినెస్ మోడల్స్ అనేవి కూడా ఏంటి అంటే ఏఐ వచ్చిన తర్వాత రీడిఫైన్ అవుతున్నాయి. సో కంపెనీస్ కూడా ఏంటి అంటే ఇప్పుడు ఈరోజు ఏ ప్రాసెస్లో ఉన్నాయంటే వాటి బిజినెస్ మోడల్స్ని ఇట్ సెల్ఫే రీడిఫైన్ చేసుకునే ఒక ప్రాసెస్లో ఉన్నాయి. అంటే వాళ్ళ కంపెనీస్ ఇట్ సెల్ఫే వాళ్ళు ఏంటి అంటే కంప్లీట్గా మార్చుకోవాలన్నమాట. ఎలా అయితే కాలేజెస్ మారాలో అలాగే కంపెనీస్ కూడా ఏవైతే ఈ చేంజ్ని ఎంబ్రేస్ చేసుకుంటాయో అలాంటి కంపెనీస్ మాత్రమే థ్రైవ్ అవుతాయి అన్నమాట. అండ్ ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ వర్క్ ఫోర్స్ కూడా ఎవరైతే ఫాస్ట్గా వీటిలలో ఎంబ్రేస్ చేసుకుంటారో సో అలాంటి వాళ్ళు కెరియర్లో గ్రో అవుతారండి. సో సెలెక్షన్ ఆఫ్ కోర్స్ చూసింగ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ రోజు ఏంటంటే అండి ఇప్పుడు వాళ్ళు ఒక ఫార్మా తీసుకొనివ్వండి, లేకపోతే అగ్రికల్చర్ తీసుకొనివ్వండి, లేకపోతే మెకానికల్ తీసుకొనివ్వండి, సివిల్ తీసుకొనివ్వండి, ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకొనివ్వండి, అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ అనేది గ్రో అవుతుంది, సెమీకండక్టర్ సెగ్మెంట్ అనేది గ్రో అవుతుంది. సో అలా మనకి డిఫెన్స్, ఏవియేషన్ ఇలా ప్రతి ఒక్క సెక్టర్ కూడా చాలా గ్రో అవుతున్నాయండి. సో అన్ని డొమైన్స్లో కూడా
ఆపర్చునిటీ అనేది ఇండియాకి చాలా ఎక్కువ ఉందండి. అండ్ రీసెంట్గా జరిగిన ట్రేడ్ డీల్స్ అయి ఉండొచ్చు, గవర్నమెంట్ తీసుకుంటున్న ఇనిషియేటివ్స్ అయి ఉండొచ్చు. సో వీటితోటి అన్ని సెక్టర్స్లో కూడా చాలా నెక్స్ట్ ఒక 5 to 10 years పాటు చాలా సిగ్నిఫికెంట్ గ్రోత్ అనేది చూస్తామండి. సో మీరు ఏ సెక్టర్ తీసుకుంటున్నారు అనేది పెద్దగా ఇమ్మెటీరియల్ అండి. ఏ సెక్టర్ తీసుకున్నా సరే మీరు ఇప్పుడు మనకి ఫార్మా సెక్టరే తీసుకుంటే, ఫార్మా సెక్టర్ విత్ ఏఐ తోటి ఏమవుతుంది అంటే డ్రగ్ డిస్కవరీ అనేది చాలా ఫాస్ట్ అవుతుంది. ఒకప్పుడు ఒక మెడిసిన్ని కనుక్కోవాలి అంటే ఒక డిసీజ్కి ఒక 10 years పట్టేది. ఈరోజు ఒక 12 to 18 monthsలోనే ఏఐని యూస్ చేసేసి ఏమవుతుంది అంటే చాలా ఫాస్ట్గా డ్రగ్స్ని కనుక్కుంటున్నారనమాట. అలా మనకి అగ్రికల్చర్లో తీసుకుంటే కూడా ప్రెసిషన్ అగ్రికల్చర్ అని వస్తుంది. అలాగే ఇప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకుంటే ఇప్పుడు కార్స్ అసెంబ్లీ అంతా కూడా త్రూ రోబోట్సే జరుగుతున్నాయి అనమాట. సో మీరు ఏ ఇండస్ట్రీ తీసుకున్నా సరే అన్ని ఇండస్ట్రీస్కి కూడా ఇండియాలో గ్రోత్కి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో మీరు ఏ డొమైన్ అయినా తీసుకోండి. కానీ ప్రతి డొమైన్ కూడా వచ్చేసి ఏంటి అంటే ఏఐ తోటి రీడిఫైన్ అవుతుంది. సో మీరు ఏ డొమైన్ చూస్ చేసుకున్నా సరే దానిలో ఏఐని లివరేజ్ తీసుకొని ఈ కొత్త ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఎంబ్రేస్ చేస్తున్నాయా లేదా అన్నది ఇక్కడ క్వశ్చన్ అండి. అండ్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మనం చూస్తుంటే 1:10 రేషియో, ఒక జాబ్కి 10 మంది 20 మంది అప్లై చేస్తున్న పరిస్థితి ఉంది. అండ్ ఇప్పుడు ఏఐ రోబోటిక్ వల్ల అది ఇంకాస్త పెరిగిందని అంటున్నారు. ఎట్ ప్రెసెంట్ మార్కెట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? నిజంగానే ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయా, లేకపోతే స్టూడెంట్స్ దాన్ని రీచ్ కాలేకపోతున్నారు? ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయండి. అంటే ఇప్పుడు మనకి మొబైల్ అనేది ఎకో సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి, ఒకప్పుడు స్మార్ట్ ఫోన్స్ లేవు. ఈరోజు మనకి ఒక లాస్ట్ ఒక 10 yearsలోనే తీసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి 1 లేకపోతే 2 స్మార్ట్ ఫోన్స్. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఒక 10 to 20 అప్లికేషన్స్ ఈజీగా వాడుతున్నారు. అది వాట్సాప్ అయి ఉండొచ్చు, ఫోన్పేలు అయి ఉండొచ్చు, లేకపోతే స్టూడెంట్స్ వీళ్ళందరూ అయితే మొబైల్ గేమ్స్ అయి ఉండొచ్చు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయి ఉండొచ్చు. సో ఇలా ఒక్కొక్క ఇండివిజువలే ప్రతిరోజు అట్లీస్ట్ ఒక 20 to 30 అప్లికేషన్స్ వాడుతున్నారండి. సో దీంతో ఏమైపోయింది, ఒక లాస్ట్ ఒక డికేడ్లోనే తీసుకుంటే మిలియన్స్ ఆఫ్ యాప్ డెవలపర్స్ ఎకోసిస్టమ్ అనేది క్రియేట్ అయింది. అంటే అంతకు ముందు లేని జాబ్స్ అన్నీ కూడా ఇప్పుడు క్రియేట్ అయ్యాయి. వీళ్ళందరికీ జాబ్స్ అంటే ఎవరో ఇచ్చింది కాదు, వాళ్ళంతటా వాళ్ళే ఏం చేశారు అంటే ఒక అప్లికేషన్ని బిల్డ్ చేసేసి దాన్ని ప్లే స్టోర్, యాప్ స్టోర్స్లో డిప్లాయ్ చేసేసి సో అట్లా ఒక యాప్ డెవలపర్ ఎకోసిస్టమ్ అనేది క్రియేట్ అయిందండి. అంటే సుమారుగా 1 millionకి పైగా, అంటే ఒక 10 లక్షలకి పైగా ఆంటర్ప్రినర్స్ అనేవాళ్ళు క్రియేట్ అయ్యారు. అలాగే చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఆపర్చునిటీస్ అనేది ఒక స్మార్ట్ ఫోన్ అనేది రావడం వల్ల చాలా పెద్దగా పెరిగింది. అలాగే ఇప్పుడు ఈ జనరేటివ్ ఏఐ వల్ల చూసుకుంటే జాబ్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గొచ్చు అండ్ లేకపోతే పెరగొచ్చు కూడా. కానీ గివెన్ మనకి ఎంత పాపులేషన్ అయితే ఉందో సో దాంతో ఓన్లీ జాబ్స్ మీద కనుక ఫోకస్ చేసినట్టయితే ఖచ్చితంగా కాంపిటీషన్ అనేది ఇంకా పెరుగుతుందండి. కానీ అదే స్టూడెంట్స్ కనుక ఈరోజు వాళ్ళు ఆంటర్ప్రినర్షిప్ మీద కనుక ఫోకస్ చేసినట్టయితే సో వాళ్ళకి ఎవరైతే ఈరోజు ఆంటర్ప్రినర్షిప్ వైపు వెళ్ళాలి అని అనుకుంటారో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే బోలెడంత ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయండి. అటు ఫండింగ్ ఎకోసిస్టమ్ వైపు అయి ఉండొచ్చు, ఇటు మనకి టెక్నాలజీ సపోర్ట్ వైపు అయి ఉండొచ్చు. సో ఈరోజు ఎవరైతే ఆంటర్ప్రినర్షిప్ వైపు అడుగులేస్తూ ఉంటారో సో అలాంటి వాళ్ళకి చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయండి. అండ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఎక్కడ విన్నా ఎన్ఐటీఏ వినిపిస్తుంది. వాట్ ద మెయిన్ మోటివ్ ఆఫ్ ఎన్ఐటీ అంటే? ఎన్ఐఐటి నెక్స్ట్ వేవ్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్ అడ్వాన్స్ టెక్నాలజీస్ అండి. సో మేము ఎప్పుడు కూడా ఫోకస్ ఏంటి అంటే రేపు పొద్దున ఫ్యూచర్ అంటే ఒక 2 yearsలో ఏమవుతుంది, 3 yearsలో ఏమవుతుంది, 4 yearsలో ఏం అవ్వబోతుంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని కంటిన్యూస్గా కరికులంని రీడిఫైన్ చేస్తూ ఉండడం, ప్రతి సెమిస్టర్ ప్రతి ఇయర్ కూడా రీడిఫైన్ చేస్తూ ఉండడం. అండ్ డే 0 దగ్గర నుండే కూడా ఏంటి అంటే స్టూడెంట్స్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ పెట్టడము, బిల్డ్ చేసే దాని మీద ఫోకస్ పెట్టడము. అలాగే స్టూడెంట్స్ కూడా ఆల్మోస్ట్ ఒక ఫస్ట్ ఇయర్ అయిపోయే లోపే వాళ్ళు ఒక ఇంటర్న్షిప్కి రెడీ అయ్యే విధంగా వాళ్ళని తీర్చిదిద్దడము, స్టూడెంట్స్ని కంటిన్యూస్గా ఇంటర్న్షిప్స్కి ఎంకరేజ్ చేయడము. సో ఏదైతే ఈరోజు ఉన్న ఇండస్ట్రీ ఏదైతే కోరుకుంటుందో అలాంటి కరికులంని, అలాంటి స్కిల్స్ని వాళ్ళందరిలోకి కూడా ఇవ్వడం వల్ల జస్ట్ ఒక షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలోనే స్టూడెంట్స్ కానీ ఇండస్ట్రీ కానీ ఇవందరూ కూడా రికగ్నైజ్ చేయడం అనేది జరుగుతుందండి. ఇట్లా ఇంటర్న్షిప్స్ మీద కూడా ఫోకస్ చేసేసి ఎంకరేజ్ చేయడం అనేది ఏదైతే జరిగిందో సో ఆల్మోస్ట్ ఒక 1000 స్టూడెంట్స్ ఉన్నట్టయితే దానిలో ఒక ఫస్ట్ ఇయర్ అయిపోయేటప్పటికే మోర్ దెన్ 200 స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ రావడం అనేది జరిగింది. అండ్ ఈ ఇంటర్న్షిప్స్లో కూడా ఏంటి అంటే స్టూడెంట్స్ ఏదో డబ్బులు పే చేసేసి కంపెనీస్లోకి వెళ్ళడం కాదండి, కంపెనీసే స్టూడెంట్స్కి ఏంటి అంటే స్టైపెండ్ అనేది ఇస్తుంది. మినిమం 15,000 తోటి అలా స్టైపెండ్ వచ్చిన వాళ్ళే మోర్ దెన్ 200 స్టూడెంట్స్ వెళ్ళడం అనేది జరిగిందనమాట. సో ఇలా ఏదైతే ఇంటర్న్షిప్స్ని ఎంకరేజ్ చేస్తూ కంపెనీస్కి రైట్ కంపెనీస్ని కనెక్ట్ చేస్తూ వెళ్ళడం అనేది జరిగిందో అలాగే డే 1 నుండి కూడా ఏంటి అంటే ఆంటర్ప్రినర్షిప్ వైపు ఎంకరేజ్ చేయడం, అంటే స్టూడెంట్స్ని జస్ట్ ఏదో జాబ్ సీకర్స్ లాగా మాత్రమే కాకుండా జాబ్ క్రియేటర్స్ కింద మారే విధంగా వాళ్ళకి ఒక ఆంటర్ప్రినర్షిప్ క్లబ్ తోటి వాళ్ళని ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేస్తూ స్టార్టప్స్ని బిల్డ్ చేస్తూ ఏదైతే ఎంకరేజ్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందో సో ఇలాంటి ఇనిషియేటివ్స్ అన్నీ తీసుకోవడం వల్ల ఎన్ఐఐటి అనేది ఒక జస్ట్ ఒక
2 ఇయర్స్ ఆఫ్ స్పాన్లోనే ఇంత పాపులర్ అవ్వడం అనేది జరిగిందండి. ఇప్పటివరకు జేఈలో సీట్ రాకపోతే అని మాట్లాడుకున్నాం. వచ్చిన స్టూడెంట్స్ కెరియర్ పాత్ ఏ విధంగా ఉంటుంది? సో ఒకటండి, సో ఇప్పుడు మా కో ఫౌండర్స్ చూస్తే ఒకతను ఐఐటి ఖరగ్పూర్లో గ్రాడ్యుయేట్ అయ్యారు, ఇంకొకళ్ళు ఐఐటి బాంబే ఆల్ ఇండియా ర్యాంక్ 119 గ్రాడ్యుయేట్ అయ్యారు. నేను ట్రిపుల్ హైదరాబాద్కి వెళ్ళాను. సో మీరు ఎవరినైనా అడగండి, ఐఐటీస్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా వెన్ ఇట్ కమ్స్ టు కెరియర్ వాళ్ళందరూ కూడా ఏంటి అంటే మళ్ళీ స్కిల్స్ బిల్డ్ చేసుకొని, అంటే అక్కడ ఐఐటీస్లో కానీ ట్రిపుల్ ఐటీలో కానీ ఏదైతే చెప్తున్నారో సో అవన్నీ కూడా ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైం ఇండస్ట్రీకి వెళ్ళాలి అన్నప్పుడు మాత్రం మళ్ళీ స్కిల్స్ అనేవి మాత్రం బిల్డ్ చేసుకోవాలండి. సో మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఐఐటికి వెళ్ళినా వెళ్ళకపోయినా సరే మీరు ఏవైతే ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ ఉంటాయో వాటిని బిల్డ్ చేసుకోవడం అనేది డే 1 నుండే కనుక చేసుకున్నట్టయితే మీరు కెరియర్లో అద్భుతంగా రెడీ అవుతారండి. ఒక అడ్వాంటేజ్ ఐఐటీస్లో ఏంటి అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యాలమ్ని చాలా పెద్ద పెద్ద కంపెనీస్లో కీ పొజిషన్స్లో అన్నిట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ ఈ కల్చర్ కానీ ఈకో సిస్టమ్ కానీ ఆల్రెడీ సెట్ అయిపోయి ఉందండి. సో మిగిలిన వాళ్ళు కూడా ఏంటి అంటే ఆ రైట్ ఎకో సిస్టమ్ ఉండే ప్లేస్ని చూస్ చేసుకున్నట్టయితే సరిపోతుందండి. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, ఎన్ఐటీలో ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి అండ్ జేఈ ఒక్కటే లైఫ్ కాదు, సో మోర్ దాన్ దట్ ఉంది. దాన్ని బట్టి మీరు స్కిల్స్ నేర్చుకుంటే వీ హ్యావ్ ఎ బెటర్ ఫ్యూచర్ అంటున్నారు. సో ఇది ఇవాల్టి కెరీర్ ప్లస్. మరొక కెరీర్ ప్లస్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.